హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా, దాని గురించి ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, అలాగే ప్రోమో రిలీజ్ అయింది కదా, ప్రోమోలో ఏమేమి జరిగింది అని చెప్పేసి ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. క్విక్గా అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ అయితే నొక్కి పెట్టుకోండి. ఇప్పుడైతే ఓటింగ్ ఆర్డర్లో ఎవరెవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరెవరు లీస్ట్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పబోతున్నాను. ఫస్ట్లో వచ్చేసి తనుజ గారు అయితే ఉన్నారండి. నెక్స్ట్ కళ్యాణ్, సుమన్ శెట్టి గారు, భరణి, సంజన గారు, రాము, శ్రీనివాస్ సాయి గారు, వీళ్ళందరూ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే ఉన్నారండి. లాస్ట్ 2 మెంబర్స్ వచ్చేసి రాము అండ్ సాయి శ్రీనివాస్, వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే రాము అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీక్ మీ ఓటింగ్ ఎవరికైతే వేస్తున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. జియో హాట్స్టార్ లేకైతే వెళ్తే మీరు ఓట్ వేసే అవకాశం మీకైతే దక్కుతుంది. సో మీరు ఎవరైతే ఓట్ వేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఓట్ వేసేయండి. ఇప్పుడు ప్రోమోలో ఏం జరిగింది అని చెప్పేసి డిస్కషన్ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే తనుజ గారికి ఒక కాల్ అయితే వస్తుందండి. కాల్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ పంపించేయండి అనేసి చెప్తారు. అంటే ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఏమైంది అని చెప్పేసి ఆత్రంగా అందరూ అయితే చుట్టుకున్నారు. అలా చుట్టుకున్నప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అయితే ఫస్ట్ పంపించేయండి అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. తనుజ వచ్చేసి అదే చెప్తుంది, మీరు అందరు వెళ్ళండి అనేసి. వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇప్పటి నుంచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలవబోతుంది అనేసి మీరు అందరికీ అయితే చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. అదే విషయాన్ని తీసుకువెళ్ళి తనుజ అందరికీ చెప్పినప్పుడు రీతు ఏమంటుందంటే ఇదంతా ప్రాంక్, నువ్వు కెప్టెన్ కంటెండర్స్ టాస్క్ అయితే అవ్వాలనుకుంటున్నావు, అందుకోసమే బిగ్ బాస్ నీకైతే అలా చెప్పారు, మేమందరం కూడా నామినేషన్స్లోనే ఉండిపోతామేమో అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుందండి. కంపల్సరీగా ఇంకా అందరూ కూడా అలాగే అనుకుంటారు, నువ్వైనా అలాగే అనుకుంటాం, మేమైనా అలాగే అనుకుంటాం. ఎందుకంటే ఇప్పటి నుంచి కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది అని చెప్పేసి మామూలుగా అందరితోనే చెప్పచ్చు. అలా కాకుండా తనుజాకే ఫోన్ కాల్ వచ్చి తనుజాతో చెప్పడం అనేది వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. తనుజ హైప్ లో ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేస్తున్నారో ఏమో నాకు కూడా అర్థం కావటం లేదు. ఇప్పుడు వచ్చేసి ఏం జరిగిందో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 3 టీమ్స్గా అయితే డివైడ్ అయితే అవుతారండి. మామూలుగా ఫస్ట్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ బ్లూ, ఆరెంజ్, పింక్ కలర్స్ అని చెప్పేసి 3 టీములుగా అయితే డివైడ్ చేశారు. బ్లూ టీంలో వచ్చేసి డెమాన్ పవన్, రీతు, బర్నీ గారు, నిఖిల్, వీళ్ళు 4 వచ్చేసి బ్లూ టీంలో అయితే ఉన్నారు. నెక్స్ట్ పింక్ టీంలో వచ్చేసి తనుజ, గౌరవ్, ఇమాన్యుల్, రాము, వీళ్ళు వచ్చేసి ఒక టీం అండి పింక్ టీంలో ఉన్నారు. ఆరెంజ్ టీం వచ్చేసి సాయి, కళ్యాణ్, సుమన్ శెట్టి గారు, దివ్య అయితే ఉన్నారు. సంజన గారు వచ్చేసి ఏ టీంలో అయితే లేరని చెప్పేసి మనకు ప్రోమోలో అయితే చూపించారండి. ఈ ఫస్ట్ టాస్క్ వచ్చేసి వెయిట్ గెయిన్ టాస్క్. ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారో కూడా ప్రోమోలో అయితే రిలీజ్ చేసేసారు చూడండి. దివ్య, ఇమాన్యుల్, నిఖిల్ వీళ్ళు అయితే ఉన్నారండి. దివ్య వచ్చేసి ఒక టీం నుంచి, ఇమాన్యుల్ వచ్చేసి ఒక టీం నుంచి, నిఖిల్ వచ్చేసి ఒక టీం నుంచి అయితే వచ్చారు. ఫస్ట్ వచ్చేసి దివ్య గారు అయితే అవుట్ అయిపోయారండి వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్లో. సెకండ్ వచ్చేసి నిఖిల్ అయితే అవుట్ అయిపోయాడు. ఈ టాస్క్లో వచ్చేసి ఇమాన్యుల్ అయితే గెలిచారండి. మళ్ళీ ఒకసారి అయితే ప్రూవ్ చేసుకున్నారు ఇమాన్యుల్ వచ్చేసి చాలా బాగా గేమ్ ఆడతాడు అని చెప్పేసి. ఇంకా ఇమాన్యుల్కి అయితే గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ ఒక పవర్ అనేది ఇచ్చారండి. ఆ పవర్ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళల్లో నుంచి ఒకరినైతే మీరు తీసేయాల్సింది ఉంటుంది అనేసి చెప్తారు. ఆరెంజ్ టీం లాస్ట్ వచ్చింది కాబట్టి ఆ టీంలో నుంచి ఒకరినైతే తీసేయాల్సింది ఉంటుందండి. ఆరెంజ్ టీంలో కళ్యాణ్ అయితే తీసేస్తారు. పాపం ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా కళ్యాణ్కి అయితే వాళ్ళు ఇవ్వలేదండి. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ అయితే తీసేయడం జరిగింది. ఇప్పటికీ 9 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి నామినేషన్స్. ఇప్పటికి కూడా ఇమాన్యుల్ అయితే నామినేషన్స్లో అయితే లేడండి. మీరు ఎవరైతే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉన్నారో జాగ్రత్తగా ఓట్ వేసుకుంటేనే గెలుస్తారండి ఒకవేళ నామినేషన్స్ లేకొస్తే. అలా కాకుండా మీరు కన్నా ఓటింగ్ వేయకపోతే ఇమాన్యుల్ వచ్చేసి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే నేను అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను యాజ్ పర్ ప్రోమో. ఇది నా ఒపీనియన్ అండి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఎవరికి ఓటేస్తున్నారో మీరైతే కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇంకొక వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ అండి.